25 ఏళ్ళు నేనే ఎమ్మెల్యేని సార్. మీరు ఎమ్మెల్యే అనుభవం ఉండొచ్చు, మీకు ఒక క్వశ్చన్ సార్. మీకు ధైర్యం దమ్ము ఉంటే దాన్ని తీసుకోండి. ఏం చెప్తాను నేను. ఈ జగన్మోహన్ రెడ్డి సీఎం కానంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అవుతాడో కాలే అనేది మీకు అంత మాట పలకబడి ఉంటే మీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని లేదంటే అందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేపిస్తావా, లేదంటే అసెంబ్లీలో రద్దు చేపిస్తావా, బై ఎలక్షన్లోకి తీసుకోరా. మీకు అంత మాట ఉంటే. లేదు అక్కడి వరకు నాకు లేదు, అక్కడి వరకు నాకు కాలేదు అని అన్నారంటే మీరు అనే మాటగా నేను చెప్తా. జగన్మోహన్ రెడ్డి సీఎం కాలేనప్పుడు అసెంబ్లీ రద్దుపరచు, బై ఎలక్షన్లోకి రండి. అవుతాడా లేదని రాష్ట్ర ప్రజలు చెప్తారు. కాలేనప్పుడు మీ మాటకి ఏకభవిస్తాం. అవుతాడా లేదని మరి ప్రజల్లో క్షేత్రంలో తెలుసుకుందాం. కానీ మరి తెలుసుకోవాలన్నప్పుడు అసెంబ్లీ రద్దుపరచు. జగన్మోహన్ రెడ్డి అవుతాడలే మీకు తెలుస్తుంది అక్కడ. ఒకటి, సాయి ప్రసాద్ రెడ్డి అన్న ఎమ్మెల్యే కాడు, 25 ఏళ్ళు నేను ఎమ్మెల్యే అంటారు. అసెంబ్లీ రాజీనామా రద్దుపరిస్తే అవుతుందో లేదు. కానీ ఒక పని చేద్దాం సార్, ఇదంటే కావచ్చు, అది మీ చేతుల్లో ఉంటుంది. మీరు రాజీనామా చేయండి. మీరు రాజీనామా చేస్తే స్పీకర్ ఆమోదిస్తారు, బై ఎలక్షన్ వస్తుంది. బై ఎలక్షన్ వచ్చిన తర్వాత ఇదే కూటమి నాయకులతో, బట్ ప్రజల నుంచి మీరు ఆదరణ పొందుతారో లేదో రెండో విషయము. ఇదే కూటమి నాయకులు, ఇదే మీకుండే కార్యకర్తలు మీరు కలుపుకొని మీరు ఎలక్షన్లకు వెళ్ళి మళ్ళీ గెలిచినారంటే అప్పుడు మీరు 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటామన్నారు కదా, దాన్ని ఏకభావిస్తాను నేను. మీరు గెలుస్తారంటే మళ్ళీ మీరు ఎలక్షన్ రద్దుపరిచి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కలిసి వచ్చి మేము గెలుస్తామని నీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వు 25 ఏళ్ళు ఉన్నట్లే ఒక్కసారి గెలిస్తే. దీనికి నీ అనే మాటకి మేము కట్టబడి ఉంటాం. మళ్ళీ మా అనే మాట నువ్వు తీసుకుంటారా సార్? ఏం సార్ 25 ఏళ్ళు మళ్ళీ నువ్వు గెలుస్తావా? సాయి ప్రసాద్ రెడ్డి గెల. ఇప్పుడు ఆదోని ప్రజలు సాయి ప్రసాద్ రెడ్డి అనే కావాలని, వైఎస్ఆర్సీపీ కావాలని కోరుకుంటారు. రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి కావాలని ఇప్పుడు రాష్ట్ర ప్రజలు కోరుకుంటారు. సార్ కూటమిలో ఉండే విభేదాలు కానీ, కూటమిలో ఉండే అసంతృప్తులు కానీ మీకు తెలుసా? మీరు అధికారం ఉంది కాదని 25 ఏళ్ళు మీరే కంటిన్యూ గెలుస్తారా? ఎట్లా గెలుస్తారు సార్ మీరు? రైట్, మీరు గెలండి. నేను ఏమంటాను, మీరు ఈ ఛాలెంజ్ స్వీకరించండి. డైరెక్ట్ క్వశ్చన్ మీకే. మా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్న జనంలో మరి ఈ విధంగా మీరు 22 ఏళ్ళనే మీ పరిపాలన అయింది. ఆ 2 ఏళ్ళ పరిపాలన మీరు ఎంత చేయమని ప్రజల్లో తెలుసుకుంటాం. అవుతుందా? 25 ఏళ్ళు మీరు ఎమ్మెల్యే అవుతారా? ఇప్పుడు ఆదోని ప్రజలు ఎందుకు గెలిపించామా అని ఈ రోజుకి బాధపడుతున్నారు. అభివృద్ధి విషయంలో, డెవలప్మెంట్ విషయంలో అడగాలనుకుంటే ఎన్ని అడిగినా మీరు దానికి చెప్పలేరు. మీరు అసలు కూటమి నాయకులనే సరిదిద్దుకోలేరు, మీ పార్టీ నాయకులనే సరిదిద్దుకోలేరు. మీరు మళ్ళీ 25 ఏళ్ళు ఎమ్మెల్యే అవుతారా? సార్ ఒకటే చెప్తున్నా, మీ మాట మీరు 25 ఏళ్ళు ఎమ్మెల్యే నిలబడాలంటే మీరు ఫస్ట్ రాజీనామా చేసి రద్దుపరిచి బై ఎలక్షన్ పెట్టండి. చూస్తాం ఎట్లా మేము ఎట్లా గెలుస్తామో మీరు ఎట్లా గెలుస్తామో చూసుకుందామండి ప్రజల్లో. సార్ ఆదోని ప్రజలు బాధపడుతున్నారు. మీ కూటమి నాయకుల అసంతృప్తికి మేము చెప్తామా? 24 గంటలు సాయి ప్రసాద్ రెడ్డి అన్న మా నాయకుడు సార్. ఈరోజు ఎలక్షన్ వస్తే ఇప్పుడు గెలుస్తారు సాయి ప్రసాద్ రెడ్డి అన్న. ఏదో గెలిపోవటమో అదృష్టమో దురదృష్టమో అది పోయింది. కానీ ఎప్పుడు ప్రజల్లో నిరంతరంగా మా సాయి ప్రసాద్ రెడ్డి అన్న ఈరోజు ఉన్నాడో, మీరు ఒక వారం మీద ఒక 20 రోజులు హైదరాబాద్, విజయవాడ, ఇది మీ పరిపాలన. ఉన్నూరు పరిపాలన, 4 లోకల పరిపాలన ప్రజలు తెలుస్తారు అంతా. నేను మీ దయచేసి మీ మీద వ్యక్తిగతంగా మాట్లాడడం లేదు. మా జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలంటే మీ చంద్రబాబు నాయుడు అసెంబ్లీ రద్దుపరచండి, బై ఎలక్షన్లకు రండి. సీఎం ఎట్లా అవుతాడో లేదు మా జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటాడు. మా సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే నీ 25 ఏళ్ళు అన్నావు కదా, మా సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే ఎట్లా గెలవడో ఎట్లా ఎమ్మెల్యే కావడో మేము తెలుసుకోవాలంటే మీరు ఎమ్మెల్యేకి రాజీనామా చేయండి, రద్దుపరిచి బై ఎలక్షన్ తీసుకోరండి. ఎట్లా మా సాయి ప్రసాద్ రెడ్డి గెలిపించుకోవాలనేది మా ఆదోని ప్రజలు, మా కార్యకర్తలు, మా వైఎస్ఆర్ లీడర్లు అందరూ మేము ఎట్లానే మేము ఆలోచిస్తాం. మీరు కూటమిలో ఉండే నాయకులు మీరు సరిదిద్దుకుని గెలిస్తే కలుపుకుంటారు చాలు. మీరు ఈసారి ఎలక్షన్లో అన్నీ ఒకే విధంగా ఉండదు సార్. మాట్లాడేటప్పుడు ఆదోని అడ్మినిస్ట్రేషను, ఆదోని రాజకీయం నోటు మాటికి చేతి సాయంకి చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్.
అన్నంత ఈజీ కాదు. ఎవరన్నా కానీ నేనైనా మీరైనా ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి రాదా? మీకు చేతనైతే మీ ప్రభుత్వాన్ని, మీ కూటమికి, మీ ప్రభుత్వానికి చేతనైతే ఎస్ ఇప్పుడు ఎలక్షన్ స్థానిక ఎలక్షన్ అయిపోయినా కదా, రద్దుపరిచి ఎలక్షన్లకు రమ్మని పెట్టమని మీ ప్రభుత్వానికి. మీరు ఎందుకు రావడం లేదు? ఎందుకు భయపడుతున్నారు? పెట్టండి స్థానిక ఎలక్షన్లో. ఆడే తెలుస్తుంది కదా ఎంత మీదేమనేది ప్రజల్లోన. స్థానిక ఎలక్షన్లు పెట్టే కాదు, మీరు ఇక్కడ ఏమన్నా అన్ని మాట నిలబడే కాదు. అయినా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు నా పార్టీ గురించి, మా నాయకుని గురించి. సార్ ఒకటే చెప్తున్నాను సార్, మాటలు తక్కువ పని ఎక్కువ చేయాలి. మీ పని తక్కువ మాటలు ఎక్కువ ఉంటుంది. మేము ఏం మాట్లాడము సార్. రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లోనా, రేపు మన 2029లోనా ఎలక్షన్లోనా, జనరల్ ఎలక్షన్, బాడీ ఎలక్షన్లోనా అప్పుడు మాట్లాడతాం. ఏది ఏమైనా అనేది డెవలప్మెంట్ విషయం ఏమనేది మీరేమన్నా మేమన్నా మాట్లాడతాం. మీరు అయిపోయింది ఇంకా మీ మాటలకి, మీ ఆలోచన జనాలు ఎవరు ఉండు. మీ నాయకులు మీరు సరిదిద్దుకోలేక మా పైన వైఎస్ఆర్సీపీ వాళ్ళు నేర్పిస్తారు. కూటమికి బలంగా ఉండదంటే మేము గెలమంట, అందుకోసం మళ్ళీ విడి తీయడానికి ప్రయత్నం చేస్తారంట. మా జగన్మోహన్ రెడ్డి భయపడలేదు సార్ మీ కూటమికి. మీ నాయకులు మా జగన్మోహన్ రెడ్డికి భయపడి ఈరోజు విడిపోవడానికే భయపడుతున్నారు. మీరు విడిపోతే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అది మీది. ఒంటరిగా ఉండి కూడా సింగిల్గా పోటీ వచ్చి ఈరోజు జనాల్లో ఈరోజు ఓడిపోయినా కూడా ప్రతిపక్షంగా ప్రజాక్షేత్రంలోన ప్రజల తరపు నిలబడేది ఒక జగన్మోహన్ రెడ్డి సార్. అది తెలుసుకొని మీరు మూడు పార్టీల గురించి దృష్టి పెట్టుకుని మాట్లాడతారు రాజకీయాలు. కాబట్టి దయచేసి మాట్లాడతాం. మీ కార్యకర్తలు గెలిపించిన వాళ్ళకి వాళ్ళ కార్యకర్తలు న్యాయం చేయండి. మీరు ప్రజలకు ఎట్లా చేయరు, ఊరు ఎట్లా చేయరు, డెవలప్మెంట్ ఎట్లా చేయరు, కనీసం గెలిపించిన కార్యకర్త లీడర్గా న్యాయం చేసి అప్పుడు మీరు రాజకీయం గురించి మాట్లాడితే బాగుంటుంది. మా వైఎస్ఆర్ గురించి మాట్లాడితే బాగుంటుంది. వైఎస్ఆర్ మీరు నోట్ ఎడితే వైఎస్ఆర్, మీకు వైఎస్ఆర్ అంటే భయము. ఎందుకని ప్రజాచేతం, ప్రజల ఆదరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ఈరోజు మీరు ఈ విధంగా మాట్లాడతారు. దయచేసి మీరు మాత్రం ఏదైనా మాట ఉంటే, మీరు 25 ఎమ్మెల్యేలు ఉండాలనుకుంటే రద్దుపరిచి బై ఎలక్షన్కి రండి. ఇది మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలనుకుంటే మీ నాయకులకు చెప్పండి, అసెంబ్లీ రద్దుపరిచి బై ఎలక్షన్కి రండి. ఇంతే. ఇది మీరు ఈ రెండు మాటలకి కౌంటర్ ఇస్తున్నా. ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల్లో ఏమనేది తెలుసుకుంటాం. ఇట్లు నరసింహ మున్సిపల్ వైస్ చైర్మన్.